ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 26 శనివారం అలెగ్జాండర్ లగ్జరీ హోటల్ అనంతపూర్. మరిన్ని వివరాలకి ఈ కింది నెంబర్ ని సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉన్నటువంటి పహల్గావ్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణాతి దారుణంగా పర్యాటకులైనటువంటి హిందూ సోదరులందరినీ కూడా మతం అడిగి మరీ దుర్మార్గంగా కాల్చి చంపినటువంటి దుర్ఘటనను యావత్ దేశమంతా కూడా ఖండిస్తున్నటువంటి సందర్భంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించి భారత్ లో అలజడి సృష్టించాలని చెప్పి పాకిస్తాన్ ఏదైతే దుష్ట ప్రయత్నాలు చేస్తా ఉందో దానికి నిరసనగా గుంటూరు నియోజకవర్గం కొమడోలు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ అలాగే మేధావులు, పెద్దలు, ప్రజలందరూ కూడా భారతీయులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దాడి సంఘటనను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మోడీ గారి నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా రూపొందినటువంటి అభివృద్ధి చెందినటువంటి సందర్భంలో ఈ భారతదేశానికి ఏదో ఒక మచ్చ తీసుకురావాలి, ప్రశాంతంగా ఉన్నటువంటి భారతీయుల్లో కల్లోలం సృష్టించాలని ఒక దుష్ట బుద్ధితో పాకిస్తాన్ చేసినటువంటి ఈ యొక్క చర్యను మన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కానీ ఏకోన్ముఖంగా ఖండించడమే కాకుండా మరి ఈరోజే బీహార్లో నరేంద్ర మోదీ గారు ఏదైతే మాట్లాడాడో వాళ్ళ దాడి చేసింది హిందువుల మీద కాదు భారతదేశం మీద అని చెప్పి ఏదైతే అని చెప్పి మోదీ గారు వ్యాఖ్యానించారో అది ఖచ్చితంగా కరెక్ట్ అని, మరి అటువంటి భారతీయుడి మీద దాడి జరిగినప్పుడు భవిష్యత్తులో భారతీయుడి మీద ఎవడైనా దాడి చేయాలంటే భయపడే విధంగా ఖచ్చితంగా మరి మాకు తెలిసి అయితే మేము నమ్ముతా ఉన్నాం. భారతదేశం అంటే ఏంటో చూపించేది ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే చూపిస్తారు ఆయన. ఆ నమ్మకం మాకు ఉంది. ఖచ్చితంగా మోదీ గారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి చర్యను మనం అందరం కూడా ముక్తకంఠంతో సమర్థించాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.